ఒకరోజు కోడలు వంట చేసుకుని అత్త దగ్గరకు తీసుకొని వస్తుంది. అత్త వంట రుచి చూసి ఒకరోజు కారం ఎక్కువ వేస్తావు, ఒకరోజు ఉప్పు ఎక్కువ వేస్తావు, ఒకరోజు వంట సరిగా ఉడకనివ్వు, వచ్చి నీ వంట తినే కర్మ నాకు పట్టిందని చెప్పేసి బాగా మందలిస్తుంది. అప్పుడు కోడలు తలకాయ ఉంచుకొని బాగా నిరాశగా ఇంట్లోకి లోపలికి వెళ్తుంది. తర్వాత మరుసటి రోజు అత్త స్నేహితురాలను పలకరించడానికి ఒకళ్ళ దగ్గరకు వెళ్తుంది. అప్పుడు మాటల మధ్యలో నా కోడలకు వంట చేయటం అస్సలు రాదు, తినలేక చస్తున్నా, కారం అన్నా ఉప్పు అన్నా ఏదో ఒకటి ఎక్కువన్నా ఇస్తుంది, తక్కువన్నా ఇస్తుంది, రుచిగా చేయటం అస్సలు రాదు, ఏం చేయాలో అర్థం కావట్లేదంటే వాళ్ళ స్నేహితురాలు ఒక చిట్కా చెప్తుంది. తర్వాత తెల్లారి అత్త ఇంటికి వెళ్ళిన తర్వాత కోడలు వంట చేసుకొని తీసుకొస్తే రుచి చూస్తే దాంట్లో కారం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు బాగా కోపం వస్తూ ఉంటే దాన్ని నిగ్రహించుకొని తన స్నేహితురాలు చెప్పిన చిట్కా గుర్తొచ్చి, కోడలా ఈ రోజు వంట చాలా బాగా చేసావు, కానీ కొంచెం కారం తగ్గించి ఉంటే వంట ఇంకా అమోఘంగా ఉండేదని చెప్తుంది. అలా తను వంట చేసినప్పుడు కూడా ప్రతిసారి కూడా వంట చాలా బాగా చేసావు, కొంచెం ఉప్పు తగ్గించుంటే బాగుంటుంది, కొంచెం ఉడికించుంటే బాగుండేది అని నిదానంగా శాంతంగా చెప్పడం మొదలుపెట్టింది. ఇక అలా చేసి 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 కోడలు వంట అద్భుతంగా చేయడం మొదలుపెట్టింది, అత్తకన్నా కూడా అద్భుతంగా చేయడం మొదలుపెట్టింది. అప్పుడు తన అత్తకి చేసిన తప్పు తెలిసి వచ్చింది. ఏంటంటే ఎదుటి వారి లోపాలను వేలెత్తి చూపడం వల్ల ప్రయోజనం ఏం లేదు. మనం శాంతంగా వాళ్ళ లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేయడం వల్ల వాళ్ళలో మార్పు రావడం మొదలవుతుంది అని.